మా రజనక్క మాట్లాడతా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని మాటలు మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారి గురించి. అలాగే కొన్ని క్వశ్చన్ల సబ్జెక్టులు మాట్లాడమని ఉంది. తప్పకుండా రజనక్క, మీరు నల్లకోడి కాకుండా వైసీపీ కండవ కప్పుకుంటే ఇంకా బాగుండేది. మీరు కప్పుకున్నారు కాబట్టి నేను కొన్ని సమాధానాలు చెప్తా. సూపర్ సిక్స్ అన్నారు. మీ దగ్గర మొబైల్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. సూపర్ 6 లో ఏమి ఇంకా ఇవ్వాల్సిన పెండింగ్ ఉన్నాయండి. జస్ట్ 2 పథకాలు అనుకుంటే పెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఇచ్చారు. మీరు బయటకు చూస్తే ఫ్రీ బస్ మీరు ఇప్పుడు ఎక్కారా? ఎక్కితే మీరు మహిళ కాబట్టి మీకు తెలిసింది ఫ్రీ బస్ ఇస్తున్నారు లేదా అని. లేదా సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు అంటే మీరు డబ్బు ఉండేవాళ్ళు కాబట్టి మేము మీకు ఫ్రీగా రాకపోవచ్చు, కానీ సామాన్యులు చూస్తే వాళ్ళకి డెఫినెట్గా ఫ్రీ సిలిండర్ వస్తుంది. అది కూడా మీరు చూసుకోండి. అలాగే పెన్షన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 3 months బ్యాక్ డేట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. 4,000 100 రూపాయలు 50 రూపాయలు పెంచుకుంటారు. అలా అది కూడా సూపర్ 6 లో భాగమే. దాంతోపాటు మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా పోతే తల్లికి వందనం 10 బిడ్డకి 15,000 చెప్పారు, 13,000 ఇచ్చారు, 2,000 కట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు. అంటే మీ ఏ ఆగింది? అలాగే ఫార్మర్స్ డబ్బులు అన్నారు, ఇన్స్టాల్మెంట్ లో ఇస్తున్నారు. ఇంకేం ఆగింది? ఆడబిడ్డని ఇదాగింది. దాంతో పాటు ఇంకేం ఆగింది అంటే సూపర్ 6 లో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఆగింది. వాళ్ళు క్లియర్గా మా ఎన్డీఏ మేనిఫెస్టో చెప్పడం జరిగింది. నిరుద్యోగ వృత్తి 20 లక్షల జాబులు ఇస్తామని చెప్పడం జరిగింది. సో నిరుద్యోగ వృత్తి ఏ స్టూడెంట్, ఏ జాబు లేని హోల్డరో మాకు డబ్బులు ఇవ్వండి, పెన్షన్ లాగా మేము ముసలోళ్ళము, మేము కదలేకపోతున్నాం, మేము తిరగలేకపోతున్నాం, మమ్మల్ని ఎవరు చూడలేకపోతున్నారు, మా పెన్షన్ ఇవ్వని చెప్పి ఎవరు అడగట్లా. వాళ్ళు ఏమడుగుతున్నారని ఎంప్లాయ్మెంట్ అడుగుతున్నారు. కానీ మీరేమడుగుతున్నారు? నిరుద్యోగ వృత్తి అది కాదు. మీరు ఎలాసింది చదువుకున్న వ్యక్తి అయితే, మీకు సంస్కారం ఉంటే, మీరు కొంచెం నాలెడ్జబుల్ పర్సన్ అయితే యువతకు మీరు ఎంకరేజ్ చేయాలి. ఒక లాయర్గా, ఒక అడ్వకేట్గా మీరేం చెప్పాలి? అయ్యా మీరు టీడీపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు నిరుద్యోగ వృత్తి అన్నారు కదా, అది కాదు మనం అడగాల్సింది. 20 లక్షల ఉద్యోగం అన్నారు కదా, అట్లీస్ట్ ఒక 10-15 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మనకు చాలు. మనం దాని మీద ఫైట్ చేద్దాం. మన బెచ్చగాలం కాదు, మనం జాబ్ చేసుకుంటాం, మన గర్వంగా మనం బతుకుతాం అని చెప్పి మీరు అడిగితే బాగుంది. మీరు అలా అడుగుతారు, అది ఎందుకు అడగట్లేదు నాకు అర్థం కాల. ఎంతసేపు నిరుద్యోగ వృత్తి ఇదే మాట్లాడతారు. ఇంకా పోతే పవన్ కళ్యాణ్ గారికి ప్రశ్నించడం ఎందుకు రావట్లేదు? లేదంటే ఆయన కంపెనీలు దాటం రాదని మాకు తెలుసు, కనీసం అట్లీస్ట్ ప్రశ్నించడం అనొచ్చు, కానీ మీరు అనడం జరిగింది. అంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధినేత గర్వంగా హోందాతనంగా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో. అందులో పవన్ కళ్యాణ్కి 100% పాస్ అయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మా తాతగారు లెటర్ రాస్తే కియా రాలి వచ్చిందని చెప్పి ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు. నేను అప్పుడు ఒక లెటర్ రాసి ఒక సెల్ఫీ దిగితే ఆ స్లాడ్ మీటర్ వచ్చిందని చెప్పి ఆయన ఎప్పుడు అబద్ధాలు చెప్పుకోలేదు. అది మీరు గమనించాలి. నిజాలు మాట్లాడటం కూడా రాజకీయ నాయకుడు ఉండాల్సిన మొదటి లక్షణం. అది పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అది చాలా. ఆయన కూడా అబద్ధాలు చెప్పమంటారు మీ నాయకుల్లాగా? చెప్తే ఆయన కూడా సార్ పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా అబద్ధాలు అన్నారు, మేము రిప్రజెంటేషన్ ఆయనకి ఎత్తామమ్మా, అది మీరు చెప్పండి. ఇంకపోతే ప్రశ్నించట్లేదు. ఇప్పుడు ప్రశ్నిస్తే ఆయన పిచ్చోడు అంటారు, కానీ ఇప్పుడు ప్రశ్నించే రేంజ్గా అయింది. జవాబుదారీతనం. ఎవరన్నా ప్రశ్నిస్తే ఆయన నిలబడతాడు, తప్పు ఉంటే తప్పు సరిదిద్దుకుంటారు, తప్పు లేకపోతే నిలబడి ఆన్సర్ చెప్తారు. నిన్న కాక మొన్న లోకేష్ గారి విషయంలో ఒక స్కూల్లో చిన్న ఇష్యూ జరిగితే ఆయన బహిరంగంగా నా తప్పు జరిగింది, నేను సరిదిద్దుకుంటున్నాను, మీ సాక్షి పేపర్లో ఆయన గురించి ఆ రోజు గొప్ప చెప్పడం వల్ల ఆ అన్లిస్టింగ్ రెండోసారి ఆ సాక్షి కూడా రానియట్లేదు ఇప్పుడు. సో ఒప్పుకున్నారు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రశ్నించే రేంజ్ లేదు. మీరు ప్రశ్నిస్తే మేము జవాబుతరంగా ఉన్నాం, మేము జవాబులు చెప్పుకుంటాం. మా తప్పులు ఏమైనా ఉంటే మేము ముందుకు వచ్చి అక్క రజనక్క తప్పు అయిపోయింది అక్క, మేము రెక్టిఫై చేసుకుంటాం, ఇంకోసారి ఈ మిస్టేక్ జరగదక్క అని చెప్పి మేము ఒప్పుకుంటాం. అది మా రేంజ్ లో ఉంది. ఇంకపోతే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎప్పుడూ బట్టలు నొక్కుతా ఉంటారు. పల్లెటూరు ప్రజలు వెయిట్ చేస్తున్నారు, ఏదో పక్కన నొక్కేవాళ్ళు కదా, డబ్బులు వస్తాయి కదా అంటున్నారు. శబాష్. జగన్మోహన్ రెడ్డి గారైనా మేమైనా ఇంకో గవర్నమెంట్ అయినా సరే మా జేబులో నుంచి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తే హ్యాపీగా ఉండు. కానీ ఎవరు వాళ్ళ జేబులో నుంచి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయట్లా, వాళ్ళ జేబులో తీసి వాళ్ళ జేబులో చేస్తున్నారు. మళ్ళీ మీరు అది కూడా డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదని మీరు అడగడం చాలా ఆశ్చర్యకరం. ప్లస్ పల్లెటూరులో ఏమనుకుంటున్నారో, మీది పల్లెటూరు కాకపోవచ్చు, మీది సిటీ అవచ్చు, మీరు మంచి అడ్వకేటర్ కావచ్చు. మా సోదరుడు టీడీపీ సోదరుడు చెప్పినట్టు ఆయనది పల్లెటూరే, నాది పల్లెటూరే. కానీ పల్లెటూరులో ఏమనుకున్నారు తెలుసా? అయ్యయ్యో జగన్మోహన్ రెడ్డి లేరు, మా ఇల్లు ఎవరు కబ్జా చేయట్లేదు, అయ్యయ్యో జగన్మోహన్ రెడ్డి ఎవరు లేరు, జగన్మోహన్ రెడ్డి సీఎం లేడు, మా యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరు కబ్జా చేయట్లేదు, అయ్యో జగన్మోహన్ రెడ్డి సీఎం గా లేరు కాబట్టి కొత్త మా ఇంటి పెద్దలు ఏమైనా మందు తాగినా కానీ కొంచెం కల్తీ లేని మందు తాగుతున్నారు, అయ్యో జగన్మోహన్ రెడ్డి లేరు కాబట్టి మేము హ్యాపీగా ప్రశాంతంగా బూతులు లేని రాజకీయం చూస్తున్నాం, కిడ్నాప్ సొంత ఎంపీని కిడ్నాప్ చేసి చూస్తున్నావా, అలాంటి లేని రోజులు మేము చూస్తున్నాం, మాకు చక్కగా ఉంది, మా బిడ్డలకు జాబులు వస్తున్నాయి, మేము హ్యాపీగా ఉన్నాం, మాకు ఫ్యూచర్ లో భవిష్యత్తు మీద ఒక అవగాహన ఉంది. నిన్న చూస్తే ఇంతకుముందు చూస్తే 3 లక్షల ఇల్లు ఇచ్చారు, ఈ రోజు 2 లక్షల ఇల్లు ఇస్తున్నారు. సో మాకైతే ఇబ్బంది లేదు.
ఒక రోజు అటో ఇటో మేము హామీలు అమలుపరచడంలో కొంచెం టైం పట్టింది, కానీ అమలుపరిచే నెక్స్ట్ ఎలక్షన్ కి వస్తాం. అది మీరు గుర్తు పెట్టుకొని ఇంకొకసారి మీరు మేనిఫెస్టో కలరించకండి. మేనిఫెస్టో గురించి మాట్లాడితే జగన్ మేనిఫెస్టో కావాలి, నేను మీకు పంపిస్తాను, అది ఓపెన్ చేయండి అని అందరూ చెప్తాను. 98% అమలుపరచాల్సి 98%. బహుశా టాబ్లెట్లు తక్కువ అనుకుంటా ఒకసారి ఆయన అలా మాట్లాడుతూ ఉంటారు. ఇందాక మా సోదరులు జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోమన్నాడు, 2 సంవత్సరాలు పాదయాత్రకు వస్తాను అంటానని మా సోదరులు చెప్పడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మేము నిద్ర పట్టిస్తే కదా, మేము నిద్ర పట్టించట్లేదు కాబట్టి ఆయన నిద్ర పట్టట్లా. అందుకే రోజు లేదా 5 రోజులు రోజు వచ్చి ఇంకపోతే మా సోదరులు చెప్పాల్సింది ఏంటంటే ఆంధ్రులకి రాజధాని లేదు. ఇమ్మీడియట్ గా మన అసెంబ్లీ పెట్టి అందరు చర్చించి ఒక ప్రకటించారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీగా ఉన్నారు కదా, పిక్నిక్ కలిసి వెళ్ళకపోతే అసెంబ్లీకి వెళ్ళి అట్లీస్ట్ ఈ అమరావతికి మేము సపోర్ట్ చేస్తాం స్టాండ్ తీసుకోవచ్చు కదా. లేదు, మేము అమరావతికి సపోర్ట్ చేయట్లేదు, 3 రాజధానులు మాకు స్టాండ్ అని చెప్పి ఏదో ఏడవచ్చుగా. ఇంతవరకు అది ఏడవలేదు కదా. ఒక ఎడ్యుకేటర్ అయి ఉండి మీరే దాని గురించి మాట్లాడారు కదా, దాని గురించి ఎందుకు అక్క మీరు మాట్లాడారు మరి? ఓకే చిన్నమరెడ్డి గారు, సో మొత్తం అంతా జాగ్రత్తగా విన్నారు కాబట్టి రెస్పాండ్ అవ్వండి. 99